హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఇప్పుడు చాలా కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి క్యూ కడుతున్నారు అని ఒక వార్త అయితే మాకు వినిపిస్తుంది. అందులో భాగంగా టాటా వాళ్ళు కూడా ఇప్పుడు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదీవ్ గారు. సో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించి చాలా వరకు అంటే అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నట్టు వినిపిస్తూనే ఉంది. సో ప్రస్తుతానికైతే టాటా వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని ఒక వార్త వినిపిస్తుంది. సో మరి దీని గురించి ఎలా చూడొచ్చు అసలు మనం? చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ ఉన్న పర్సన్ అని ఆల్రెడీ నేమ్ ఉంది ఆయనకి. పైగా రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడతారు. ఆయన రాష్ట్రం కోసం ఎక్కువగా తప్పిస్తారు. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక సంతకం కానీ నేను పెట్టాలంటే దానికి రాబోయే 20 ఏళ్లలో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని ఆలోచించి సంతకం పెడతారంట. ఆయన అంత త్వరగా డెసిషన్ తీసుకున్నారంటే మాత్రం ఆయన మార్కు కనిపించేలాగా ఎస్టాబ్లిష్ చేసేలాగా ఉంటుందంట. సో టాటా వాళ్ళు లాంటి వాళ్ళు వస్తున్నారంటేనే భారతదేశంలో చాలా కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. కొంచెం అంటే బిలీనియర్స్ ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళందరికన్నా మంచి ఎథిక్స్తో బిజినెస్ చేస్తారు, మంచి దాన్ని ఏమంటారు ధర్మబద్ధమైన వ్యాపారం చేస్తారు ఈ రోజుకి అని ఒక టాటా వాళ్ళకే ఉంది ఆ పేరు మీరు అబ్జర్వ్ చేస్తే. సో దట్ క్రెడిట్ గోస్ టు రతన్ టాటా గారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. అయితే అటువంటి టాటా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు సిద్ధంగా ఉందంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి గురించి వినే ఉంటారు, ఆయన విజనరీ అయి ఉండొచ్చు. రెండోది రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కానీ అక్కడ పార్టీలు కానీ ఏవైనా ఖచ్చితంగా మాకు కొన్ని రాయితీలు కల్పిస్తాయనే ఉద్దేశం అవ్వచ్చు. మూడవది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా, అంటే అక్కడ ఉండే పరిస్థితుల ప్రకారం ఒక వ్యక్తికి లేదంటే అవసరమైన లేబర్ దొరుకుతుందా, లేదంటే హైదరాబాద్లో ఒక వ్యక్తి 50,000కి జీతగాడిగా దొరికితే అమరావతి విజయవాడ లాంటి ఏరియాలో 30,000కి దొరుకుతాడేమో. దానివల్ల ఒక్కొక్క పర్సన్ మీద వాళ్ళకి 20,000 నుంచి 15,000 నుంచి 20,000 తగ్గుతుంది కదా, కాస్ట్ కటింగ్ తగ్గుతుంది. తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, కొన్ని కంపెనీలు పెట్టాలి అంటే మెయిన్ వాటర్ రిసోర్స్ ఉందా లేదా, తర్వాత అక్కడ నైసర్గిక స్వరూపం ప్రకారం అక్కడ ల్యాండ్ దానికి సూటబుల్లా కాదా, లేదు రాబోయే రోజుల్లో టాటా వాళ్ళకి నాకు తెలిసి ఒక 150 సిస్టమ్ కన్సర్న్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు నాకు మొన్నటి వరకు తెలియదు విస్తారా అనే ఒక ఫ్లైట్స్ ఉన్నాయి, అది కూడా టాటా వాళ్ళదే. తనిష్క్ జ్యువెలరీ వాళ్ళదే. తర్వాత కొన్ని వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన ఉన్నాయి, యాక్వాగార్డ్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు దానికి లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి, అసలు ఒకటి కాదు రెండు కాదు. సో ఈవెన్ టాటా వాళ్ళు ఇప్పుడు నానో ఎప్పుడైతే చిన్న కారు సామాన్యుడి కోసం మధ్యతరగతి వ్యక్తి కోసం స్టార్ట్ చేశారో అది అంతగా సక్సెస్ అవ్వని నేపథ్యంలో మరలా ఇప్పుడు బ్యాటరీ కార్ల మీద ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద కాన్సన్ట్రేషన్లో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన యూనిట్ అయినా పెట్టచ్చు. మేబీ ఆ ఎలక్ట్రికల్ సంబంధించిన బ్యాటరీ అయ్యే ఖర్చు ఆంధ్రప్రదేశ్లో చేస్తే మనకు తక్కువగా అవ్వచ్చన్న ఐడియా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అమర్ రాజా బ్యాటరీస్ వరల్డ్ ఫేమస్ అయిపోయి గల్లా జయదేవ్ గారు. సో అటువంటి అమర్ రాజా బ్యాటరీస్కి ఓకే అక్కడ అంత బాగా ఎస్టాబ్లిష్ అయ్యారంటే ఇవన్నీ కారణం ఏంటే మ్యాన్ పవర్, కాస్ట్ ఆఫ్ లివింగ్, దానికి అవసరమైన వనరులు, తయారు చేయడానికి అయ్యే ఖర్చు, ఇవన్నీ తక్కువ అవుతున్నాయి కాబట్టి సో మనకు ఆంధ్రప్రదేశ్ సూటబుల్ ప్రదేశం నుంచి కూడా వచ్చుండొచ్చు. ఇప్పుడు వన్ ఆఫ్ ది టాటా గ్రూప్ సీఈఓగా ఉన్న చంద్రశేఖరన్ ఎవరైతే వచ్చి కలిసి బాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేశారో వీళ్ళు రకరకాల యాంగిల్లో. రెండోది బాబు గారు అంటేనే ఐటీ హబ్కి తిరుగుండదు అనే ఒక థాట్ కూడా ఉంది. ఎందుకంటే మనం సైబరాబాద్ చూసాం, టీసీఎస్ లాంటి ఐటీస్ రిలేటెడ్ ఉండే కంపెనీలు కూడా రేపు వైజాగ్లో కానీ లేదంటే అమరావతిలో కానీ ఎక్కడైనా పెట్టచ్చు. సో ఒకటి ఐటీ సంబంధించి, రెండోది కొత్తగా వాళ్ళ కంపెనీకి ఎన్నో సిస్టమ్ కన్సర్న్ కంపెనీల సందర్భంగా ఇది కూడా ఇలాంటివి కూడా పెట్టే అవకాశం ఉందేమో. ఇప్పుడు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ అని ఉంది, అంటే దానికి ఫ్లైట్ తాలూకా రెక్కలు అట్లాంటివి తయారవుతాయంట. తర్వాత టాటా బిజినెస్ సపోర్టింగ్ సర్వీస్ అని ఒకటి ఉంది, అంటే కొన్ని రకాల బిజినెస్కి సపోర్ట్ ఇచ్చే అదొక థర్డ్ పార్టీ కింద పనిచేస్తుంది. కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నాయి, ఐటీ సర్వీసెస్ ఉన్నాయి. టాటాకి వాట్ నాట్ ఏవి లేవు చెప్పండి. బట్ ఈరోజు కూడా కరోనాలో మనం చూస్తే ఏ కంపెనీ కూడా అన్ని రాయితీలు ప్రకటించిందో ఒక టాటా వాళ్ళు ప్రకటించారు. కరోనాతో ఎవరైతే టాటా ఎంప్లాయీ మరణిస్తారో వాళ్ళ పిల్లలకి గ్రాడ్యుయేషన్ వరకు కంపెనీ భరిస్తుంది.
ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి ఈ వ్యక్తి ఎన్నాళ్ళైతే టాటాలో 60 ఏళ్ళ వరకు పనిచేస్తాడు అనుకుంటే ఈ 60 ఏళ్ళ వరకు ఆయన జీతం ఎంత ఉంటుందో అంత జీతం పే చేయడానికి సిద్ధపడింది. ఇన్ని రాయితీలు ఎవరు ఇచ్చారండి? ద వన్ అండ్ ఓన్లీ టాటా. సో అటువంటి టాటా ఒక అడుగు ముందుకేసిందంటే ఖచ్చితంగా ఎథిక్స్తో కూడిన స్టెప్పే వేస్తుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రైట్ టైము, బాబు గారు వచ్చారు, మనం ఎస్టాబ్లిష్ చేయాలని మేబీ వచ్చి ఉండొచ్చు, లేదా బాబు గారు టీమే వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి పిలిచిండొచ్చు. ఎక్కడెక్కడో విదేశాల్లో పిలుస్తున్నారు, మన దేశంలో ఉన్న కంపెనీలు పిలవడంలో ఆశ్చర్యం ఉంది. పిలిచిండొచ్చు, రండి మీకు సింగిల్ డాక్యుమెంట్, మీకేం కావాలి, మీకు స్థలం కావాలి, ఎక్కడ కావాలి, ఎలాంటిది కావాలి, ఎన్ని ఎకరాల స్థలం కావాలి, మీకు ఎటువంటి రాయితీలు కావాలి, సరే మొదటి 2 సంవత్సరాలు జీఎస్టీ వద్దు, లేదు రిక్వెస్ట్ చేసుకుందాం సెంట్రల్ గవర్నమెంట్కి, లేదు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ట్యాక్సులు మాకు అమెండ్మెంట్ ఇవ్వాలి, సరే తీసుకోండి. ఇట్లాంటి అన్నింటిలో వాళ్ళు కూడా ఉత్సాహంగా, అరే మనకు పెట్టడానికి కాస్ట్ కటింగ్ తక్కువ అవుతుంది కాబట్టి మనం పెట్టే పెట్టుబడి 2 ఏళ్ళు తిరిగి వచ్చేస్తుంది, లేదా 6 నెలల్లో మనకు తిరిగి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఆ వ్యాపారి అనేవాడు మరికొద్ది ఇంట్రెస్ట్ చూపిస్తాడుగా. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మంది బతుకుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ లూలు మాల్ వైజాగ్లో పెట్టాలి, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం జరిగిందో అందరూ చూశారు. అది తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. ఇప్పుడు లూలు మాల్ చూడండి ఒకసారి, అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్, దాంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, దానిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, హౌస్ కీపింగ్ వాళ్ళు, చాయ్ షాపులు అందరూ బతుకుతున్నారుగా, సెక్యూరిటీ వాళ్ళు. సో అట్లాంటి ఎవరు తెచ్చినా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో సైబర్ టవర్స్ పెట్టారు కదా అని చెప్పి తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూల్చేశారా? లేదంటే దాన్ని పాడుపడిన బంగ్లాలాగా, పావురాలు గొట్టలాగా పావురాలు ఉండడానికి ఉండే నివాసంలాగా మార్చారా? లేదు కదా. సో అట్లాగా నెక్స్ట్ వాళ్ళు కూడా ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఈరోజు హైదరాబాదు విశ్వనగరంగా తయారైంది. మనం మాదాపూర్ నుంచి అటు వెళ్తే ఇది హైదరాబాద్ అయినా అనిపిస్తుంది. సో అటువంటి నేపథ్యంలో టాటా వాళ్ళు, లేదంటే ఇప్పుడు ఇంతకుముందే వెళ్ళాను రిలయన్స్ వాళ్ళు ఏదో యూనివర్సిటీతో కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా ఏదో ఒక ఎడ్యుకేషన్ హబ్గా స్టార్ట్ చేయబోతున్నాను కూడా ఉన్నాను. సో దీనివల్ల ఇప్పటి నుంచి ఇంకోటి కూడా చేయాలి. దీంతోపాటు మేబీ ఆయనకి ఆలోచన ఉంటుంది బాబు గారికి, డెవలపింగ్ బైఫర్కేట్ కూడా చేసేయాలి. అంటే ఎడ్యుకేషన్ హబ్ అంటే ఒక ఊరు, ఫ్యాక్టరీస్ హబ్ అంటే ఒక ఊరు, మీకు అర్థమవుతుందా? అడ్మినిస్ట్రేషన్ హబ్ అంటే ఒక ఊరు, అలా చేయాలి. ఇప్పుడు చెన్నై చూడండి, చెన్నై వరకు క్యాపిటల్, ఐటీ వరకు ఓకే, అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ కూడా కోయంబత్తూరులో ఉంటాయి. సో మద్రాస్, చెన్నై, తమిళనాడుకి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, చెన్నై ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒకటి హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది లేదు. ఇప్పుడు వైజాగ్, విజయవాడ అని అంటున్నారు కానీ ఏదో మలేషియాకు ఒకటి, సింగపూర్కి ఒకటి, లేదా కనెక్టెడ్ ఫ్లైట్లు ఉన్నాయి. ఇక్కడలాగా శంషాబాద్ లాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ A1 సర్టిఫైడ్ ఉన్న ఎయిర్పోర్ట్ అయితే రెడీ అవ్వలేదుగా. అవ్వాలంటే ఇట్లా బైఫర్కేట్ అయ్యి డెవలప్మెంట్ కూడా ఎట్లా అయితే అప్పుడు ఒక మనం నెక్స్ట్ జనరేషన్లోకి చాలా బాగుంటుంది. ఎక్కడైతే చదువుకున్నారో అక్కడే అవకాశాలు కూడా లభిస్తాయి కదా. సో ఆ కళ నెరవేరుద్దాం అనుకుంటాం. రాబోయే 2-3 ఏళ్ళలో టాటా వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేసేస్తారేమో అనుకుంటున్నాం. టాటా వాళ్ళు వస్తే ఇంక అందరికీ గుడ్ విల్ పెరిగిపోతుంది. అరే టాటా వాళ్ళు పెట్టారంటే మనం కూడా వెళ్ళొచ్చురా అన్నట్టు. అంత నేమ్ ఉంది టాటా వాళ్ళకు కూడా. చూద్దాం మరి ఏ స్థాయి వెళ్తుందని. థ్యాంక్ యూ సార్.